హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారి పైన అటు తమిళనాడు పొలిటీషియన్స్ నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయన. కాస్త 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని విమర్శలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్‌గా. అంటే సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని చెప్పేసి. ఇది మంచి ఆలోచన అయినప్పటికీ ఆయన బాధ్యత ఇప్పుడు అది కాదు. ఆయనకు ఒక గౌరవప్రదమైన డిప్యూటీ సీఎం ఇచ్చారు. సో, డెవలప్‌మెంట్ మీద కాన్సంట్రేషన్ జేయాలి. ఇప్పుడు సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికొచ్చిన పెద్ద నష్టమేం లేదు. నువ్వొచ్చి ఇప్పుడు పరిరక్షణ చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఆయన అక్కడ డిప్యూటీ సీఎం పైన కూడా కామెంట్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ పైన. అంటే ఆయన గతంలో సనాతన ధర్మాన్ని రూపుమాపాలన్నారు గదా! దానిపైన ఈయన కౌంటర్ ఏశారు. సో, అక్కడి నుంచి పొలిటీషియన్స్ కూడా విమర్శలైతే చేస్తున్నారు. సో, మరి ఏం జెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ గురించి? ఇప్పుడు అంటే ఇది సమస్యంతా హ్మ్. ఆయన సనాతన ధర్మం అనేది చాలా పెద్ద పదం. అవును. అది వేరు సమస్య. హ్మ్. కాకపోతే హిందుత్వము టీటీడీ టెంపుల్‌లో లడ్డు కల్తీ జరిగిందని అవును. దాని మీదట అక్కడ సాంప్రదాయాలను పరిరక్షించాలనేది అనుకోండి ఆయన మాట్లాడే మాటలు. సాంప్రదాయం ప్రకారమే గదా! అక్కడ ఆచరణ హ్మ్. జరుగుతాండేది. దాన్ని సనాతన ధర్మం అన్నారు. ఆ మీనింగ్‌లో తీసుకోవాలి గానీ, హ్మ్. దీని పాత మీనింగులు తీసుకొని పెడార్థాలు తీస్తే కష్టం. ఎందుకంటే డీఎంకే ఆహ్, వాళ్ళ సిద్ధాంతమే హేతువాదము. అవును. హ్మ్. దే ఆర్ యాంటీ బ్రాహ్మణ్ సెంటిమెంట్స్. హ్మ్. యాంటీ బ్రాహ్మణ్ సెంటిమెంట్స్ కాబట్టి అయి కొంచెం హిందుత్వం మీద వ్యతిరేకతే ఉంటది. అవును. వాటి మాట మీద వాళ్ళు ఏదో అన్వయించుకున్నారు. హ్మ్. వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళ సిద్ధాంతమే అది గాబట్టి. హ్మ్. ఇది ఇక్కడ మాట్లాడిన దాంట్లో ఆహ్, టీటీడీలో సాంప్రదాయాల పరిరక్షణ అనే దాంట్లోనే ఆ పదం వాడుకలోకి తెచ్చుకున్నారు. హ్మ్. దాన్ని తీవ్రంగా ఆలోచన చేసి ఇంకొక రకంగా మీనింగ్ తీసుకొని దాన్ని ఆయన విమర్శ చేస్తుండొచ్చు. అంతకు మించి తప్పదు అందులో తప్పేం లేదాయన. ఓకే. సో, ఇప్పుడంటే ఆయన బీజేపీ ఎక్కువ ఈ స్క్రిప్ట్ ఇస్తుంది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్. బీజేపీ స్క్రిప్ట్ రాసిస్తే పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఫాలో అయిపోతున్నారు. ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా విమర్శలైతే చేస్తున్నారు. ఆయన ఫుట్‌బాల్ లాంటోళ్ళు ఎవరు పడితే వాళ్ళు వాడేసుకోవచ్చు అని చెప్పేసి. నిన్న జోకర్ అని కూడా సంబోధించారు ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు ఈ విధంగా అంటే కంప్లీట్‌గా ఆయన ఎందుకు ఈ విధంగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి? అంటే అది బీజేపీ స్క్రిప్ట్ అనుకున్న దానికి ఎట్టయితది? టీటీడీ అనేది అది హిందువులకైతేనేమి, మొత్తం దేశం మొత్తం మీద ఒక ఆహ్, దేవుడుగా భావించుతున్నారు, కొలుస్తున్నారు. ఆయనకెంతో మంది భక్తులుండారు. అవును. దాన్ని పరిరక్షించాలని ఆయన మాట్లాడడంలో తప్పేం లేదు. 'ప్రకాష్ రాజ్' గారంటే ఆయన కొంచెం వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా మాట్లాడుతుంటారులే. సినీ ఫీల్డ్ నుంచి వచ్చినోళ్ళలో మాట్లాడుతుంటారు అవును. గాబట్టి, ఆయన విమర్శ చేసిండొచ్చు గానీ, ఈయన చేసింది నాకైతే తప్పనేది ఏమి కనపడలేదు. హుహు. ఏదైనా గానీ. ఆయన ఎవరో బీజేపీ స్క్రిప్ట్ రాయించడం, ఆయనకెందుకు బీజేపీ స్క్రిప్ట్ రాస్తారు? స్క్రిప్ట్ రాసేవాళ్ళు దండిగా ఉంటారు. సినిమా యాక్టర్ గదా! ఆయన హీరోగా పనిచేసినాడు. సినిమాలు సుమారుగానే తీసినాడు. ఆయన దగ్గర రాసేవాళ్ళు దండిగానే ఉంటారు. ఓకే. మళ్ళా దానికి బీజేపీ రాయించాల్సిన అవసరం ఏముంది? అది టీటీడీ టెంపుల్ గురించి మాట్లాడినారు గాబట్టి, దాన్ని సనాతన ధర్మము అని ఏదో ఆయన అన్వయించుకున్నాడులెండి ఒక పదము. హ్మ్. అన్వయించుకున్నంత మాత్రాన ఆ సనాతన ధర్మాన్ని గురించి ఆలోచన చేసి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఓకే. సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారే ప్రకాష్ రాజ్ గారితో ఈ విధమైన కామెంట్స్ చేపిస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే సినిమా వాళ్ళని, సినిమా వాళ్ళతో ఆయన తిట్టించడంలో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు పోసాని గారితో, రోజా గారితో తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని కూడా ఆయన వాడుకుంటున్నారని చెప్పేసి ఒక కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. యాంగిల్ ఉందంటారా సార్? అతను కొంచెం మాట్లాడేటందుకు వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగానే మాట్లాడతాడు ఆ 'ప్రకాష్ రాజ్' గారు. అవును. అంటే ఆయన చెప్పిస్తన్నాడా, ఆయన మెప్పు పొందేదానికి ఈయన మాట్లాడుతున్నాడా అనేది అది విశ్లేషణ చేయలేం. ఆయనకు సంబంధించిన వ్యవహారం హ్మ్. కాబట్టి. కాకపోతే ఆయన విమర్శ అంతా కొంచెం 'ప్రకాష్ రాజ్' గారి విమర్శ అంతా వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉంటుంది. ఓకే. ఓకే. సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే మన తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన అంతకుముందు దీక్ష తీసుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష. అది కల్తీ జరిగింది అని జెప్పేసి ఆయన తీసుకున్నారు. అయితే సుప్రీం కోర్టు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది ఆ మధ్య. తిరుపతి లడ్డు కల్తీ జరిగింది నిర్ధారణ అయిందా? మీరెందుకు ఏ విధంగా ప్రెస్ మీట్‌లు పెట్టారు? దేవుడినెందుకు ఇందులోకి లాగుతున్నారని జెప్పి సీరియస్ కామెంట్ చేయడంతో ఆయన మళ్ళీ ఆ తర్వాత రియాక్ట్ అయ్యారు.
నేను ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంది కేవలం గత 5 ఏళ్లలో జరిగిన తప్పులను ఉద్దేశించే గాని, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం జరిగిందని మాత్రమే కాదని జెప్పేసి అంటే యూ టర్న్ తీసేసుకున్నారు కంప్లీట్‌గా. మాట మార్చేసారు కంప్లీట్‌గా అన్న ట్రోల్స్ కూడా వినిపించాయి సార్. అట్లా కాదు. హ్మ్. సుప్రీంకోర్టు ఏం జరగలేదని చెప్పలేదు గదా! హ్మ్. సుప్రీంకోర్టు ప్రైమా ఫేసి ఏదో జరిగిందనే అనుమానంతోనే కదా సిట్ ఏసింది. అవును. అంటే లేకపోతే సిట్ ఎందుకేస్తారు? ఇప్పుడు కాకపోతే సిట్‌లో ఉన్న వ్యక్తులు వేరే అయిపోయుండొచ్చు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సిట్ అంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగమే జేస్తారు. వాళ్ళకంతే పరిధుంది. అవును. ఇప్పుడు సిట్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది గాబట్టి మళ్ళా స్పెసిఫిక్ డైరెక్షన్ గూడా ఇచ్చినారు. ఇద్దరు సిబిఐ అధికారులు, హ్మ్. ఇద్దరు స్థానిక పోలీసులు, హ్మ్. ఒకరు దీనికి డైటిక్స్‌లో స్పెషలిస్టును ఓకే. కలిపి 5 మందినేసి విచారణ చేయమన్నారు. హ్మ్. విచారణ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. దాని మీద తగు చర్యలు తీసుకుంటారు. హ్మ్. కాకపోతే పూర్తిగా ఏం నిరాధారమైన ఆరోపణలెత్తి వాళ్ళు కూడా సిట్ వేయాల్సిన అవసరం లేదు గదా! ఓకే. సిట్‌లో ఉన్న వ్యక్తులను చేంజ్ చేసినారు అంతేగాని, హ్మ్. రూపాన్ని చేంజ్ చేసినారు అంతేగాని సిట్ అయితే వేసినారు గదా! విచారణ చేస్తున్నారంటే ఏదో జరిగితేనే గదా చేస్తున్నారు. అవును. కొంత ప్రాథమిక రిపోర్ట్‌ల ప్రకారం ఆధారం చేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేయడం జరిగింది. హ్మ్. కొన్ని శాంపుల్స్ తీసుకున్నారు కాబట్టి, ఆ శాంపుల్స్ ఇన్ఫీరియర్ క్వాలిటీ వచ్చినాయి. హ్మ్. అంటే అది వీళ్ళ సమయంలోనే తీసుకున్నారు శాంపుల్స్ ఇన్ఫీరియర్. ఓకే. కానీ కాంట్రాక్టర్ అంతకుముందు కూడా సప్లై చేసినారు కదా! ఇదే పద్ధతులు అవలంబించుంటారనేది వాళ్ళ అనుమానంగా మాట్లాడినారు. దాని విచారణలో తేలుతుంది. హ్మ్. తే తేలుతుంటే బదులు దానికి ఇటువంటి ఎన్ని సనాతన ధర్మాలు ఇవన్నీ తీసుకుంటున్నారు గానీ, యూ టర్న్ ఏమేమి తీసుకోలేదాయన. అవును. ఈ టర్న్ అక్కడ టీటీడీ గాని, ఇతర దాంటి మీద ప్రాయశ్చిత్తం చేసినారన్నారు. ఆయనకి తోచిన ప్రొటెస్ట్ కార్యక్రమం చేసినారు. ఓకే. ఇప్పుడు నీటిపారుదల రంగానికి సంబంధించి మేము పోతిరెడ్డిపాడు కూడా హ్మ్. కెపాసిటీ పెంచాలని పాదయాత్ర చేసినాం. పాదయాత్ర చేస్తే పాదయాత్రకు నీటికి సంబంధం ఏమిటంటే ఏం చెప్తాం అదే ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం తీసుకున్నారు. అవును. ప్రాయశ్చిత్తం దిశ అనేది కూడా అది ఒక ప్రొటెస్ట్. హ్మ్. ఏది టీటీడీ జరిగిన అవకతవకలైతేనేమి, గత ప్రభుత్వం జరిగిన అవకతవకలైతేనేమి జరిగినాయి. దా 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 తప్పులు జరిగిన దానికి ప్రాయశ్చిత్తము అని ఒక దీక్ష తీసుకున్నారనుకో. హ్మ్. ప్రభుత్వము ఇది సో, ప్రభుత్వం అనేది కంటిన్యూటీ గదా! గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. పార్టీ వైఎస్ఆర్‌సీపీ. హ్మ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వం అదే గదా! గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నది ఇప్పుడు ప్రభుత్వం పెద్దగా. ఓకే. అది. అట్లా మీనింగ్ తీసుకోవాలి గానీ, దాన్నంతా సనాతన ధర్మము, హిందూ ధర్మాల్లోకి తీసిపోయి లోతుపాతుల్లోకి తీసుకుంటే ఇట్లా మీనింగ్‌లొస్తుంటాయి. ఓకే. అంటే అది ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారే వాడారని జెప్పేసి అనన్నారు. సనాతన ధర్మం, హిందూ ధర్మం. అలాగే సార్ అంటే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దాని మీద కామెంట్స్ పెద్దగా ఎవరు చేయరు. చేయకూడదు కూడా. అయితే పవన్ కళ్యాణ్ గారు అండ్ పురంధరేశ్వర్ గారు 2 కామెంట్స్ చేశారు సార్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాటికే వాళ్ళకే ఎక్కువగా సుప్రీం కోర్ట్ కానివ్వండి, లేదంటే కోర్టులు గానివ్వండి, సపోర్ట్‌గా మద్దతు తెలిపే విధంగా వాళ్ళ తీర్పులు ఆ విధంగా ఉంటున్నాయని జెప్పేసి ఆయన కామెంట్ చేశారంట. పురంధరేశ్వర్ గారేమో చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం స్థాయి వ్యక్తిని కోర్టులు ప్రశ్నించడం ఏంటి అని చెప్పేసి ఆమె ఒక కామెంట్ చేసింది. ఈ 2 కూడా అంటే సుప్రీం కోర్ట్‌కి అగైన్స్ట్‌గా ఉన్నాయి సార్. వీటిని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే సుప్రీం కోర్ట్‌కి వ్యతిరేకం అనేది కాదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు బెంచి హ్మ్. అక్కడున్న బెంచీలో ఒక జడ్జి గారు హ్మ్. అయితే జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించినారనేది. హ్మ్. మరి ఇక్కడ వాళ్ళు సుప్రీంకోర్టు అయితే గాని, ఆయన జడ్జి గారు గాని, ఏ అభిప్రాయంతో ఇది టీటీడీకి సంబంధించిన హ్మ్. వ్యవహారం గదా! ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కాదు గదా! అనే దృక్పథంతో ఏమన్నా తీసుకున్నారేమో. హ్మ్. ఇక్కడ వచ్చి తలకి తుదకు ఏమైంది? గత ప్రభుత్వంలో పెద్దగా ఉన్నది జగన్మోహన్ రెడ్డే ఇచ్చినారు. అవును. గత ప్రభుత్వంకు గూడా ఈ టీటీడీ అనేది అటానమస్ బోర్డ్ గదా! హ్మ్. ఈ లడ్డు వ్యవహారం గత ప్రభుత్వానికి ఏం సంబంధం అనే ఒక ప్రశ్న ఉత్పన్నం కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే టీటీడీ పాలక మండలి. టీటీడీకి పాలక మండలి అనేసరికి సుబ్బారెడ్డి గారు గాని, భూమన కరుణాకర్ రెడ్డి గారు గాని వాళ్ళు చైర్మన్‌లుగా ఉన్నారు. వాళ్ళని నియమించింది చీఫ్ మినిస్టర్ అయినారు. హ్మ్. తర్వాత ఈఓను గూడా 5 సంవత్సరాలు ఏకబిగిన కంటిన్యూ చేయడము. అతను ఐఏఎస్ ఆఫీసర్ ఓకే. కాకపోయినా. అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే కాబట్టి వేరికోస్ రెస్పాన్సిబిలిటీ ఆయనకొస్తాంది. ఓకే. వేరికోస్ రెస్పాన్సిబిలిటీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నట్టు.
ఆ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నప్పుడు సంబంధాలు ఉన్నప్పుడు ఎందుకు ఈయన ఆహ్, కేసు టేకప్ చేయాలా? హ్మ్. టేకప్ చేయడమే కాకుండా అదే కా బెంచ్ మీదనే కామెంట్ చేసినారు. హ్మ్. ఏదో అట రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు విచారణ జరగకముందే ఎందుకు కామెంట్ చేయటము అనని. అవును. సరే, ఒకేళ కామెంట్ చేయడం అంటే వాళ్ళకి ముఖ్యమంత్రి కాబట్టి ఈవో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా ఇచ్చింటాడు కాబట్టి ఏదో ఒక మాట ఎక్కువ మాట్లాడిండొచ్చుననుకోండి. హ్మ్. దానికి బెంచ్‌లో ఉన్న జడ్జి గారు కామెంట్ చేసేసరికి ఆయన జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించడం వల్ల ఇది ఇంపార్టెన్స్ అట్లొచ్చింది. హ్మ్. ఆయన కొంచెం హ్మ్, కామెంట్‌ని కూడా రికార్డ్ చేసినాడు అది గూడా. ఓకే. కామెంట్ చేయటమే గాకుండా, కామెంట్‌ని రికార్డ్ గూడా జేస్తున్నారు. హ్మ్. రికార్డ్ చేసేసరికి కొద్ది అనుమానాలకు ఆస్కారం వచ్చింది. ఆయన కేస్ వాదించడము, హ్మ్. కామెంట్ జేయడము, కామెంట్‌ని రికార్డ్ జేయడము హ్మ్. వీటన్నిటిని బట్టేసరికి ఆయన కొంచెం బెంచ్ మీద ఎవరికైనా అనుమానాలు కలుగుతాయి. ఓకే. ఓకే. సరే ఇప్పుడైతే సిట్టేసారు. ఒకేళ ఇది కల్తీ జరిగింది అని నిర్ధారణ అయితే టీటీడీ బోర్డ్ పైన యాక్షన్ తీసుకుంటారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉందా? ఒకవేళ ప్రూవ్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణలు చేస్తారు కదా! ఆయన మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో ఈయన ఒక ప్రభుత్వం తరపున హ్మ్. ఒక రిపోర్ట్ ఆధారం చేసుకొని కల్తీ జరిగిందేమో ననే దాంతో ఆయన సిట్ వేసిన్నారు. హ్మ్. సరే, ఇప్పుడు సుప్రీం కోర్టే సిట్ వేసినారు. వాళ్ళు విచారణ జరిగితే